భరోసా యాత్రలో భాగంగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఖమ్మం చేరుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. భారీగా తరలివచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు నినాదాలతో స్వాగతం పలికారు. యాత్రలో భాగంగా కిషన్ రెడ్డి సింగరేణి ప్రాంతాల్లో పర్యటిస్తూ కార్మికులతో సమావేశాలు నిర్వహించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అయ్యప్ప ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. అయ్యప్ప, భాగంగా ఈ రోజు భూ గనుల శాఖ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ రోజు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా కొత్తగూడెంలో సింగరేణి కార్మికులతో సమావేశం అయితే నిర్వహించున్నారు. అనంతరం బీజేపీ కార్యకర్తలతో కూడా సమావేశం నిర్వహించున్నారు. ప్రధానంగా ఏది సింగరేణి గనులకు సంబంధించినటువంటి ఇప్పటికే పాటిచర్లకి 59 లక్షల కోట్లు పైగా నిధులు కేటాయించిన సంగతి తెలిసింది. అందులో భాగంగా సింగరేణి ఇప్పటికే నష్టాల్లో ఉన్న సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలోనే కిషన్ రెడ్డి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే సింగరేణి కార్మికులు నష్టపోవద్దని చెప్పి ఈ రోజు జరుగుతున్న ఈ పర్యటనలో భాగంగా మనుగూరు, భూపాలపల్లితో పాటు మంచిర్యాల కూడా పర్యటించనున్నారు. ప్రధానంగా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి కొత్తగూడెంలో ఉన్నటువంటి సింగరేణి కార్మికులతో సమావేశం అయ్యి అక్కడ వారితో వారి సమస్యలను కూడా పరిష్కరించేందుకు పూర్తి స్థాయిలో ఇక్కడ ఈ పర్యటన అయితే ప్రాధాన్యత సంతరించుకుంది. ఇందులో భాగంగా కిషన్ రెడ్డితో పాటు రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా రానున్న పరిస్థితి అయితే ఉంది. ఇందులో భాగంగా అయితే భారీ పోలీసు భద్రత అయితే ఏర్పాటు చేశారు. ప్రధానంగా సింగరేణి ఎటువంటి నష్టం రాకుండా చూసేందుకే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 59 లక్షల కోట్లు అయితే కేటాయించిన సంగతి తెలిసింది. మరోవైపు రానున్న 2 నెలల్లో కూడా ఎన్నికల జరగనున్న నేపథ్యంలో కూడా వాటిపై కూడా దృష్టి సారించారని చెప్పొచ్చు. బీజేపీ ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ రోజు సింగరేణి భరోసా యాత్రలో భాగంగా కిషన్ రెడ్డి అయితే పర్యటన ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాలి. మరోవైపు చూసుకోవచ్చు, ఇప్పటికే సింగరేణి కార్మికులు వేతనాలు కావచ్చు, సమస్యలు కావచ్చు, వాటిలో దృష్టిలో పెట్టుకొని ఈ రోజు వారి కార్మికుల సమస్యలపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా కిషన్ రెడ్డి స్వయంగా కార్మికులతోటి సమావేశం అయితే ఈ రోజు జరగనున్న పరిస్థితి అయితే మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. థ్యాంక్ యూ అయ్యప్ప.